మంచిదండి. ఈరోజు మన లేఖన భాగమును బట్టి నేను ఇస్తున్న ఈ వర్తమానానికి ఒక పేరు పెడతాను. దేవుని ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదము. ఈ లోకంలో మనుష్యులను ఆశీర్వదించుటకు ముగ్గురున్నారట. ఒకరు ఎవరంటే మానవులే. మానవుడు తన తోటి మానవుణ్ణి తనకుండే శక్తియుక్తులను బట్టి, అధికార సంపదలను బట్టి, మరి ఉన్నత స్థానాన్ని బట్టి తనను ఆశ్రయించిన తోటి నరుణ్ణి చేరదీయగలడు, ఆదరించగలడు, ఆశీర్వదించగలడు. అయితే మరి మనము మానవుని దయ అది నమ్మదగినది కాదు. ఎందుకంటే మానవుని దయ ఎలాంటిదంటే స్వార్థముతో, సంకుచితత్వముతో కూడి ఉంటుంది. తనకంటే తక్కువ స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. తనను మించిపోయినాడనుకో అప్పుడు ఏం చేస్తాడు? అసూయపడతాడు, ద్వేషిస్తాడు. మళ్ళీ అతను ఏ విధంగానైనా సరే దెబ్బ కొట్టాలని చూస్తాడు. కాబట్టి మానవుని దయ అది నమ్మదగినది కాదు. మన హీరో యాకోబు గారు ఆయన మరి మోసగాడుగా జీవించి ప్రాణ భయము చేత ఏశావు చంపుతాడేమో అన్న భయము చేత తన మేనమామ గారికి ఊరికి లాబాను దగ్గరికి పోతాడు. ఇద్దరు పిల్లలనిచ్చిన మామగారు ఇద్దరు కూతుర్లను మరి మన యాకోబు గారికి ఇచ్చాడు. అటువంటి వ్యక్తి యాకోబు ఎప్పుడైతే తనను మించిపోతున్నాడో అని తెలుసుకున్నప్పుడు మరి ద్వేషించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఎంత సొంత బంధువులైనా సరే మానవుడు స్వార్థముతో, సంకుచితత్వముతో ఉంటాడు. తనకంటే తగ్గు స్థితిలో ఉండాలని మరి ఆశిస్తాడు. కాబట్టి తన చెప్పు చేతుల్లో ఉండాలి. అది అన్నమాట. తన చెప్పు చేతుల్లో తనను మించిపోకూడదు అన్న ఉద్దేశంతో మానవుడు ఉంటాడు. సరే, రెండవది ఈ లోకనాథుడు ఎవరు? సైతానుడు. కాబట్టి ఈ లోకనాథుడు వాడు కూడా ఆశీర్వదిస్తాడు తనను ఆశ్రయించిన వారికి. కానీ అతని ఆశీర్వాదము అది నమ్మదగినది కాదు. చూడండి, మరి చాలామంది లోకస్తులు ఆశీర్వదింపబడినప్పుడు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆశీర్వదింపబడినప్పుడు వాళ్ళు ఎందుకు మనం ఇంత నియమ నిష్టలతో ఉంటున్నామో, భక్తి శ్రద్ధలతో ఉంటున్నామో, విశ్వాసంతో జీవిస్తున్నామో, మరి వాళ్ళు మనం చూడగా వాళ్ళు ఎంతో అభివృద్ధి పొందుతున్నారు అని చెప్పేసి మనకు చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం. కాబట్టి వారి గమ్యము పాతాళము. ఒకవేళ లోకరీత్యా వాళ్ళు ఏదో ఫ్లరిష్ అవుతారు, కానీ అది అశాశ్వతం. కాబట్టి మరి వాళ్ళు నిరంతరము మండుతున్న అగ్నిగుండానికి వెళ్ళవలసిన పరిస్థితి. ఆ దుష్టుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి తెలుసుకోండి. ఎందుకంటే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే లోకస్తులతో మనల్ని కంపేర్ చేసుకొని మనమేమిటి ఈ స్థితిలో ఉన్నామో, వాళ్ళేమో ఎంత వర్ధిల్లుతున్నారు అని చెప్పేసి మనకు చాలా సంశయపడతాం. కొన్ని సందర్భాలలో దేవుని మీద సనిగి గొనిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మరి వాస్తవము తెలుసుకుంటే, యథార్థత గ్రహిస్తే మరి అది నమ్మదగినది కాదు అని చెప్పేసి మనము చూడాలి. చూడండి, 49వ అధ్యాయము 16-17 ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. ఇక్కడ భయపడకం అనేది కానీ యాక్చువల్గా అక్కడ ఏముండాలంటే డోంట్ వర్రీ అబౌట్ దెమ్. అంటే వాళ్ళని గురించి ఆలోచించవద్దు, వాళ్ళని గురించి చింతించవద్దు, వాళ్ళని గురించి విచారించవద్దు అన్న రీతిగా అంటే భయపడకమనింది. చూసారా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ మచ్ వరీడ్ అబౌట్ దెమ్. అంటే మనం ఏం చేస్తున్నాం? కంపేర్ చేసుకుంటున్నాం. ఏందబ్బా వాళ్ళు
అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, అక్రమంగా సంపాదిస్తున్నారు, అయినప్పటికీ వాళ్ళు వర్ధిల్లుతున్నారు అని చెప్పేసి మనము చాలాసార్లు దేవుని మీదనే అనుమానపడి సంశయించిన సందర్భాలు లేకపోలేదు. కాబట్టి వారి ఘనత వారి వెంట దిగదు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఎంత సంపాదించినా ఇది అశాశ్వతము, వదిలిపెట్టి పోల్చిన వాళ్ళమే. మరి ఎందుకు నీతిమంతులు బాధపడతారు అన్నదాని కూడా జవాబు ఉందండి. ఎందుకు అంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ శరీరంతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? మన హృదయ ప్రక్షాళన జరగాలి. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనంలో ఏముందంటే, నేను నడుచు మార్గము నా యేసుకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడదును. కాబట్టి నేను శోధించడం అంటే ఇబ్బందుల కొలిమిలో వేసిన తర్వాత బంగారులో మస్టు, మైలా, డాగు ఉంటుంది. అవన్నీ కరిగిపోయినప్పుడు ఏమైపోతాయి? తొలగిపోతాయి. శుద్ధ సువర్ణం బయటికి వస్తుంది. కాబట్టి మనము కూడా ఈ లోకంలో శరీరంతో ఉన్నప్పుడు ఈ శరీరంతో జరిగించిన కార్యాలు ఇంకా మనకంటూ పనిష్మెంట్ లేదు కాబట్టి మనము ఏదైనా సరే దాన్ని ఇక్కడే అనుభవిస్తాము అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అందుకొరకే శ్రమ, శోధన, వ్యాధి, బాధ సంభవించినప్పుడు మనము ఏమాత్రము మరి దేవుని మీద సనగకూడదు, గురగకూడదు. కాబట్టి ఇక్కడ ప్రియమైన వారా, దేవుని ఉద్దేశం అది మనల్ని శుద్ధ సువర్ణంగా చేయాలని చెప్పేసి ఆయన చూస్తున్నాడు. ఇది అందుకొరకే రెండవ వ్యక్తి ఎవరని చెప్పినాము? సైతానుడు, లోకనాథుడు. వాడు కూడా తనను ఆశ్రయించిన వ్యక్తులను ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎంతో అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే వాడేం చేసినాడు చెప్పండి? ఈ భూలోకంలో ఉండే సర్వసంపదలు నీకు ఇస్తాను, నీకు ధారాదత్తం చేస్తాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ప్రేమైన వలరా, ఇంక నువ్వు నేను ఒక లెక్కన మన ప్రభువారినే ఆయన శోధించాడు. కాబట్టి అలాంటి మరి శోధన మనకు కూడా సంభవించవచ్చు. కాబట్టి ఏమాత్రము దేవుని మీద సంశయించకూడదు అని చెప్పేసి మనం చూడాలి. అక్కడ చూస్తున్నాం భక్తిహీనులు అనగా అవిశ్వాసులు. వాళ్ళని చూసి ఏమంటున్నా అంటే దేవుడు, శపింపబడిన వాళ్ళ, యూ క్రష్డ్ పీపుల్, అంటే మీరు శపింపబడిన వారు, శాపగ్రస్తులు. మీరు ఎందుకు శాపగ్రస్తులైనారంటే నన్ను విడిచి. చూసారా, మనం సువార్త చెప్తున్నాం, ఎంతమంది నమ్ముతున్నారు? ఒకప్పుడు మనకు చాలా అనుమానం వస్తుంది, ఏందబ్బా మనం రక్షింపబడిన వారు కొంతమందేనా అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. మరి కానీ వాళ్ళు ఎలా ఉన్నారట? నన్ను విడిచారు. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు మీరు మ్రొక్కితిరి గనక వానికి సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిగుండంలోనికి పొండి. కాబట్టి వాళ్ళ పర్యవసానం చూడండి. ఒకవేళ లోకంలో వాళ్ళు ఎందుకంటే ఈ లోకనాథుడు వాళ్ళ బాస్ కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్లరిష్ కావచ్చు, చూడ్డానికి బాగుండవచ్చు వాళ్ళ పరిస్థితి. అయినంత మాత్రాన మనము దేవుని సనగాల్సిన అవసరం లేదు. అయితే మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎవరిని కూడా ఆయన మరి నిరాశపరచాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారము ఆయన అంటున్నాడు, మొదట పరలోక రాజ్యమును నీతిని వెదుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి లోకములో ఫండమెంటల్ నీడ్స్ అంటే ప్రాథమికమైన అవసరాలు, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి గుడ్డ కావాలి, నివసించడానికి ఇల్లు కావాలి. ఈ మూడు, రోటీ, కపడా ఔర్ మకాన్, ఈ మూడు కూడా మన దేవుడు సమృద్ధిగా ఇస్తాడండి. ఆయన నమ్మిన బిడ్డలు ఎవ్వరు కూడా వదిలిపెట్టబడరు. అందుకొరకు కీర్తనాకారుడు అంటాడు, మరి సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనేమో కానీ నా పిల్లలు విడిచిపెట్టబడుటయు భిక్షమెత్తుకొనుటయు నేను చూడలేదు అంటున్నాడు.
కాబట్టి ప్రేమైన వాళ్ళరా దేవుడు నమ్మదగినవాడు. ఇక మూడో వ్యక్తి ఎవరు? ఇద్దరిని చూసాం మనం. మూడో వ్యక్తి ఎవరు అంటే మన దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఆశీర్వాదము అది నమ్మదగిన ఆశీర్వాదం. చాలామంది దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటో అనుకుంటారు. అంటే ఈ లోకంలో ఆస్తులు పాస్తులు మిద్దెలు మేడలు ఇవింటేనే దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదము త్రూ ప్రాపర్ ఛానల్ అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము ఆశీర్వదింపబడతాము. ఏది వచ్చినా సరే, నీకు ఉద్యోగం వచ్చిందా, ఏది వచ్చినా సరే ప్రభు కృపను బట్టి రావాలి. కాబట్టి క్రీస్తునందు రెండవదిగా చూస్తే పరలోక విషయంలో. కాబట్టి ఆశీర్వాదం అంటే ఏదంటే పరసంబంధమైనది. ఒకవేళ ఈ లోకంలో నువ్వు బ్రతుకుతే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకుతావు, కానీ తర్వాత ఈ లోకం వదిలిపెట్టాల్సిందే. కాబట్టి పరసంబంధమైనది అంటే ఏమిటి? మనకు నిత్య నివాసము. కాబట్టి ఎటర్నల్ కింగ్డమ్, ఎటర్నల్ లైఫ్ అది మనకు ఉంది అన్నమాట. పరలోక సంబంధమైనది. మూడవదిగా ఏమిటంటే ఆత్మ సంబంధమైనది. కాబట్టి స్పిరిచువల్గా ఉండాలి. అక్షరార్థకమైన ఆశీర్వాదం కాదు, లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, మరి క్షయమైపోయే ఆశీర్వాదం కాదు, నశించిపోయే ఆశీర్వాదం కాదండి. కాబట్టి ఈ 3 కండిషన్స్ నెరవేరాలి. దేవుని ఆశీర్వాదం అంటే 3 కండిషన్స్ ఉన్నాయండి. ఒక కండిషన్ ఏమిటిది? యేసుక్రీస్తు నందు ఆశీర్వదింపబడాలి. రెండవది ఏమిటిది? అది పరసంబంధమైనదిగా ఉండాలి. మూడవది ఏమిటిది? అది ఆత్మీయంగా ఉండాలి. కాబట్టి ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే దానిని మనం ఆశీర్వాదం అనాలి. మనం చాలాసార్లు పొరపాటు పడుతున్నాం. ఆశీర్వాదానికి దీవెనకు డిఫరెన్స్ ఉంది. దీవెన అనేది లోక సంబంధమైనది. ఈ లోకంలో మనము పొందేది దీవెన, పర సంబంధమైనది ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తునందు అని చెప్పేసి విన్నాం. కాబట్టి యేసుక్రీస్తునందు ఏమిటంట? మనల్ని దుష్టత్వము నుంచి మరలించి. కాబట్టి చూసారా, అదే దేవుని ఆశీర్వాదం. అందుకొరకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమైన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమంటూ ఏమంటాడు అంటే 103వ కీర్తనలో దేవుడు త్రిత్వము, సైతానుడు కూడా త్రిత్వము, మనిషి కూడా త్రిత్వము. మన త్రిత్వం ఏంది? ఆత్మ శరీర ప్రాణము. ఇక్కడ 3టికి విమోచనం చూడండి. చూసారా, ఆయన నీ దోషములను అని చెప్పేసి అంటున్నాడు. అంటే దోషములు కాబట్టి శరీర సంబంధమైనవి, సంకటములు ఆత్మ సంబంధమైనది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. కాబట్టి ఆత్మ శరీర ప్రాణం 3 కూడా అంటే ఈ 3టి యొక్క విమోచనే పరిపూర్ణమైన విమోచన, విడుదల. కాబట్టి యేసుక్రీస్తునందు మనకు అందుకొరకే ఆయన దేవునికి ఆయన స్తుతులు చెల్లించే విషయంలో ఆయన రక్షణ గురించి ఎక్కువగా స్తుతులు చెల్లిస్తున్నాడు. తర్వాత మళ్ళీ అన్ని వరుసగా వస్తున్నాయి. అంటే ఏంది? ఆయన చేసిన ఉపకారాలన్నీ తలసిపోస్తూ ఆయన చెప్తున్నాడు భూ సంబంధంగా. కాబట్టి పర సంబంధంగా ఇది మనం ఆయన ఇచ్చిన రక్షణ. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు చెప్పండి, 3 మనల్ని ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు, అంటే మనల్ని దీవించే వాళ్ళు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మానవుడు. మానవుడు తోటి మానవుణ్ణి ఆశీర్వదిస్తాడు. సరే, ఎంతవరకు ఆశీర్వదిస్తాడు? తనకంటే తక్కువ స్థితిలో ఉన్నంత వరకు ఆశీర్వదిస్తాడు. తనను మించిపోతే ద్వేషిస్తాడు. కాబట్టి మానవుని ఆశీర్వాదము నమ్మదగినది కాదు. అందుకొరకే కీర్తన 118లో ఏముందంటే, మరి మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మరి రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు. కాబట్టి రాజులు పనికిరారు, మనుషులు పనికిరారు. తర్వాత మరి రెండవదిగా ఆశీర్వదించే వాళ్ళు ఎవరుంటే ఈ లోకనాథుడు సైతానుడు. వాడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే మభ్య పెడతాడు. కానీ మనము ఎప్పుడైతే యేసుక్రీస్తులో మనం ఉంటామో స్థిరంగా, మరి వాని ఆశీర్వాదం కూడా నమ్మదగినది కాదు అని తెలుసుకుంటాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ వాన్ని అనుసరిస్తే జరిగే పర్యవసానం ఏమిటి అంటే వానికి సిద్ధపరిచిన మరి నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళవలసి వస్తుంది. ఇక మూడవదిగా మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదము అది నిత్యమైనది, సత్యమైనది, నిరంతరము నిలిచేది. కాబట్టి అందుకొరకే దావీదు భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడును. చూసారా ఎంత కన్ఫర్మ్గా చెప్తున్నాడు చూడండి. కాబట్టి దేవుని ఆశీర్వాదము అది నమ్మతగినది, అది శాశ్వతమైనది, అది నిత్యమైనది, అది సత్యమైనది, అది నిరంతరము నిలిచేది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 7 అనుభవాల గుండా వెళ్ళి యాకోబు భక్తుడు ఆశీర్వాదం పొందాడండి. అంతకుముందు ఆయన కూడా ఆశీర్వాదం అంటే అరులు చాచాడు. చూసారా, ఆయనకు భలే ఇష్టం అన్నమాట ఆశీర్వాదం అంటే, దీవించబడాలని, నంబర్ 1గా ఉండాలని చెప్పేసి. ఆయన తల్లి గర్భంలో నుంచే నంబర్ 1గా ఉండాలని మరి ఆయన గట్టిగా కృషి చేశాడు. కాబట్టి తనకు తారసపడ్డ ప్రతి ఒక్కరిని ఆయన మోసం చేస్తూనే ఉన్నాడు. తన అన్నను మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. తర్వాత అక్కడికి వచ్చే ఇద్దరు కూతుళ్ళని ఇచ్చిన మామను కూడా ఆయన మరి మోసం చేశాడు ఒక సందర్భంలో. కాబట్టి మోసముతో తాను పెద్దవాడయ్యాడు, బాగా అభివృద్ధి పొందాడు. కానీ అది భౌతికమైనది. నిజమైన ఆశీర్వాదం ఎక్కడ పొందాడు? ఎబ్బేకు రేవులో పొందాడు. ఎప్పుడు పొందాడు? దేవుని చేత సంధింపబడినప్పుడు. చూసారా, దేవుని చేత సంధింపబడ్డాడు అంటే ఏమిటిది అంటే, బేతేలు దగ్గరేమో దేవునితో ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు, నేను సేఫ్గా తిరిగి వస్తే అని కండిషన్ పెట్టి నేను నిన్ను మరి ఆరాధిస్తాను, పూజిస్తానని చెప్పేసి చెప్పాడు. కానీ తీరా చూస్తే అక్కడికి పద్దనరామకు వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాడు, బిజీ అయిపోయినాడు. 2 పెళ్ళాలు, గంపెడ పుల్లేరు. కాబట్టి ఇంకా ఆ దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తున్నాడు? ఇక్కడ దొరికాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఇది ఒకటి రాసుకోండి. ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యు ఫౌండ్ అలోన్. ఏకాంతముగా దేవుని చేత సంధింపబడిన స్థలమే ఆశీర్వదించే స్థలము. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదించాడు? దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి ఎప్పుడొచ్చాడు? లోతు సొదమ గుమ్మరాలను కోరుకొని వెళ్ళిన తర్వాత వచ్చాడు. ఎవడో పిల్లికి సంతకు పోతూ పిల్లిని సంఖలో పెట్టుకొని పోయినా అంట. అబ్రహామును దేవుడు ఎట్లా పిలిచాడు చెప్పండి? ఒంటరిగా రమ్మన్నాడు. అరే బాబు, ఒక్కడిని రారా బాబు అంటే ఏం చేసినాడు? వాళ్ళ నాన్నని పిలుచుకొచ్చినాడు. ఆయన హారాన్లో చనిపోయాడు. తర్వాత నింగోడు ఎవడున్నాడు? లోతున్నాడు. లోతు కూడా ఏం చేశాడు చెప్పండి? సొదమ గొమొర్రాలను తీసుకొని పోయాడు. పోయిన తర్వాత అప్పుడు దేవుడు ఆయనకు సంతానం ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. చూసారా, వాగ్దాన పుత్రుడిని ఇస్తున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళలో ఇక్కడ ఒక్కడు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బాగా మంచి సబ్జెక్ట్, బాగానే అన్నది. అబ్రహాము ఆశీర్వదించబడ్డా. తర్వాత దానియేలు ఒంటరిగా ఉన్నాడు. మరి ఆయన 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారము దానియేలు గ్రంథము, మరి ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొనినను దానియేలు యథాప్రకారము ఏం చేశాడు చెప్పండి? మేడ మిద్దె గదికి వెళ్ళి అక్కడ కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము వైపు మోకాల్లోని
దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేశాడు. కాబట్టి మరి ఎట్టి పరిస్థితి మరణకరమైన పరిస్థితి. కాబట్టి రాజును తప్ప ఎవరిని ఆశ్రయించకూడదు, పూజించకూడదు. అటువంటి పరిస్థితి వాళ్ళ సింహాల బోన్లో వేస్తారు అని చెప్పేసి అటువంటి శాసనం ఉన్నప్పటికీ రేపొద్దున బీజేపీ ప్రభుత్వము ఇంకా ఏ శాసనం తీసుకొస్తుందో చెప్పలేము. చూసారా, మరి మనం చూస్తున్నాం ఆదివారము సెలవు దినాన్ని కూడా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మనమందరం కూడా బాగా ప్రేయర్ చేయాలి. ఎందుకంటే దేవుడు మరి వాళ్ళ ఆలోచనను చెదరగొట్టాలని చెప్పేసి మనము ప్రార్థన చేద్దాం. సరే, మంచిదండి. కాబట్టి ఇట్టి శాసనం అంటే మరణకరమైన శాసనం. కాబట్టి ఇలా మనము ఎన్నైనా చెప్పుకోని పోవచ్చు. అపోస్తలుడైన పౌలు తాను యేసుప్రభువును నమ్మిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన అరేబియాకు వెళ్ళాడట. మరి గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నేను అంతకుముందు పేతురు దగ్గరికి కానీ మరి శిష్యుల దగ్గర కానీ నేను వెళ్ళలేదన్నాడు. అంటే యెరూషలేమునకు నేను వెళ్ళలేదన్నాడు. యెరూషలేములో ఏముంది? మొట్టమొదటి సంఘం ఉంది. కానీ అక్కడికి వెళ్ళలేదు. నేను అరేబియాకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేశాడ. ప్రార్థన చేస్తే వచ్చిన రిజల్ట్ ఏమిటిది? సంఘ సూత్రాలు. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో సంఘము, సంఘ నియమాలు, సంఘ సూత్రాలు, సంఘ నియామకాలు ఇవన్నీ ఉన్నాయంటే ఎవరి ద్వారా వచ్చింది? అపోస్తలుడైన పౌలు ద్వారా వచ్చింది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, అలాగే పత్మస్ ద్వీపంలో ఎవరున్నారు? యోహాను భక్తుడు ఒంటరిగా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాడంటే ఇంకా క్రైస్తవత్వం లేదు, ఇంక నేను ఒక్కడిని మిగిలినాను అని చెప్పేసి నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. కాబట్టి అలాంటి సందర్భంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన ఆత్మవశుడై ఉండగా దేవుడు ఆయనకు ప్రత్యక్షం తన దివ్య మంగళ స్వరూపాన్ని చూపించాడు. చూపించిన తర్వాత ఏం చేశాడు? ప్రకటన రాబో సంగతుల గురించి ఆయన ధైర్యపరిచాడు. నాయన, క్రైస్తవత్వము స్టాప్ కాలేదు, క్రైస్తవత్వాన్ని ఎవడు స్టాప్ చేయలేడు అని చెప్పేసి రాబోయే సంగతుల గురించి కూడా మరి ప్రకటన గ్రంథం మన చేతిలో ఉందంటే అది దేవుడు యోహానుకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని చూస్తున్నాం. కాబట్టి ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏమిటంటే అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ ఎగ్జిబిట్ యువర్ వీక్నెస్ బిఫోర్ గాడ్. నీ బలహీనతలను దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతకుముందు ఏం చేసినాడు? ఆ నరునితో రెజ్లింగ్ చేశాడంట, కుస్తీ చేశాడు. అయితే ఎప్పుడైతే తొడగూడు వసిలిపోయిందో అప్పుడేమైపోయాడు? వీక్ అయిపోయాడు. ఎప్పుడైతే వీక్ అయిపోయినాడో అప్పుడు సరెండర్ అయిపోయాడు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దొరికావురా నాయనా అని చెప్పేసి అంటున్నాడు. ఐ ఆమ్ నథింగ్ అని చెప్పి రావాలి. యేసుప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఎట్లా రావాలని చెప్పండి? ఐ ఆమ్ నథింగ్, ప్రభా నేను వట్టి వాడను అని చెప్పేసి రావాలి. నేను సంథింగ్ అంటే కుదరదు. కాబట్టి చాలామంది సంథింగ్ వాళ్ళు ఉన్నారు. సంథింగ్ అంటే ఇప్పుడు మనము ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకోండి, ఇంకా నింపేటోడు ఏం నింపుతాడు? కాబట్టి నీవు సంథింగ్ అంటే ఆయన అసలు దొరకడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, అందుకొరకే మత్తయి సువార్తలో ఏముంది? జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచిన ఈ సత్యము పసిబాలుర వంటి మాకు బయలుపరిచితివి. కాబట్టి పసిబాలుర వంటి మనము అదే పరిస్థితిలో వచ్చాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీ హృదయంతో వచ్చాం. అప్పుడు ఆయన మనల్ని నింపాడు. కాబట్టి ప్రేమ వల్ల ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మన బలహీనతలు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించాడు, రక్షించాడు. తర్వాత చూస్తే మూడవదిగా, నీవు నన్ను ఆశీర్వదించదే కానీ నేను నిన్ను పోనివ్వను. ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ద ప్లేస్ వేర్ హార్ట్ బ్రోకెన్ సప్లికేషన్స్ ఆర్ మేడ్.
భారమైన కన్నీటి ప్రార్థన ఎక్కడ ఉందో అక్కడ దేవుని ఆశీర్వాదము ఉంది. దీనికి ఉదాహరణ ఎవరు? హన్నా. మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా ఏం చేసింది? కొడుకు కావాలని చెప్పేసి మరి దేవాలయంలోనికి వెళ్ళి మరి తన హృదయాన్ని గుమ్మరించింది. కన్నీటి చుక్కలు రాలుతూ ఉంటే ఆమె ప్రార్థన చేసింది, భారభరితమైన ప్రార్థన. కాబట్టి దేవుడు మనల్ని కటాక్షించాలంటే భారభరితమైన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తర్వాత చూస్తే 4వది, నీ పేరేమని అడగగా ఏమంటున్నాడు? ఇంతకుముందు వాళ్ళ నాన్న పేరు అడిగితే ఏమన్నాడు? ఏశావు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే కన్నులిచ్చిన వాడు కానకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా. కాబట్టి నీకు ఎక్కడ పప్పులు ఉడికినా ఇక్కడ పప్పులు ఉడకవు. కాబట్టి వాళ్ళ నాన్నను మోసం చేశాడు కానీ దేవుణ్ణి మోసం చేయలేడు. అందుకొరకే అవును నేను మోసగాన్నే, నా పేరు యాకోబు అన్నాడు. కాబట్టి ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ద ప్లేస్ వేర్ ట్రూ కన్ఫెషన్ ఈజ్ మేడ్. నిజమైన పశ్చాత్తాపం ఎక్కడ ఉందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంది. కాబట్టి మరి నిజమైన పశ్చాత్తాపం, కాబట్టి ఎక్కడైతే మనం నిజంగా యేసుప్రభువును నిజంగా మన పాపముల విషయమై పశ్చాత్తాపడతామో అక్కడ దేవుని ఆశీర్వాదము ఉంది అని చెప్పేసి చూస్తున్నాం. తర్వాత 5వది చూస్తే నీ పేరు దయచేసి తెలుపము. ఈయన ఏమంటున్నాడు? నా పేరు చెప్పినాను సరే, నీ పేరు చెప్పు అంటున్నాడు. అంటే ఏంది? మనము కూడా అంతే, దేవుని గురించి తెలుసుకోవాలి. అంతేగాని గుంటూరు పొగాకు గూట్లేసినా ఘాట్లేసినా ఒకటే అన్నట్లుగా ఉండకూడదు. కాబట్టి మనము డెవలప్ కావాలి, అంచెలంచెలుగా అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సరే యేసుప్రభువుని ఎందుకు నమ్మాలంటే నోరు తెరుస్తారు. కాబట్టి ప్రేమైన వలన మనము అన్ని సంగతులు, అందుకొరకే ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యు గో ఇన్ టు డీపర్ థింగ్స్ ఆఫ్ గాడ్. అంటే ఏమిటిది? నీవు దేవుని గురించిన నిగూఢమైన సత్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనుభవపూర్వకముగా నీవు మరి తెలుసుకుంటూ రావాలి. చూసారా, దావీదు భక్తుడు ఏమన్నాడంటే, ఆయన నా కోట, ఆయన నా కొండ, ఆయన నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. చూసారా, ఎంత ఒక్కొక్క అనుభవాన్ని ఆయన ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్ళాడు. కాబట్టి నీ పేరు దయచేసి తెలుపు. అంటే దేవుని గురించిన సంగతులు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి ఈ కాలంలో ఎవరున్నారు? ఇంతకుముందు అంటే ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు మనకు ఎవరున్నారు? ఎవరు లేరు, మనకు దేవుని వాక్యమే. కాబట్టి మరి ఆయన మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఆ విధంగా మనము తెలుసుకోవాలి. పేరు మార్చబడిన స్థలం, నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పారు. కాబట్టి ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ద ప్లేస్ వేర్ నేమ్ ఈజ్ చేంజ్డ్. కాబట్టి యాకోబు కాదు, ఇజ్రాయేలు. అంటే ఇజ్రాయేల్ అంటే పోరాడువాడు, యాకోబు అంటే మోసగాడు. కాబట్టి సిన్నర్ బికేమ్ సెయింట్. సిన్నర్ బికేమ్. చాలామంది పేరు మార్చుకోవడం అంటే ఏమనుకుంటున్నారంటే ఏదో బాప్తిసం తీసుకున్నప్పుడు కొత్త పేరు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఈ పేర్లు భౌతికమైన పేర్లు. ఈ పేర్లు మార్చుకోవడంలో పెద్ద విశేషం ఏం లేదు. పేర్లు మార్చుకునేంత మాత్రాన కూడా ఏం ప్రయోజనం లేదు. మనం పోలీస్ కేసులు చూస్తే 4-5 ఉంటే కనుక అందులో 3 మన వాళ్ళే ఉంటారు. కాబట్టి అందులో ఏమాత్రము లాభం లేదండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమిటిది అంటే చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్పండి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవి ఆయను. కాబట్టి పాత ప్రాచీన పాప పురుషుడు అక్కడ చనిపోవాలి. కాబట్టి నూతన పురుషునిగా మనం మార్చబడాలి. అదే మనకు కావాల్సింది. అంతేగాని పాపము అలాగే ఉంచుకొని
మనం ఉత్త పేర్లు మార్చుకుంటే లాభం లేదు. చాలామంది నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు ఊర్లోకి పోయినామనంటే మరి 2 పేర్లు ఉంటాయి. ఒక పేరేమో తల్లిదండ్రులు పెట్టిన పేరు, రెండవ పేరేమో మతం పేరు. నాయన యా పేరు రా బాబు నీదంటే మళ్ళీ అసలు పేరేమో చెప్పాల్సి వస్తుంది. కొందరు నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పనిచేస్తున్నప్పుడు నంద్యాలలో ఈ కేరళ నుంచి డబ్బులు వస్తాయి. డబ్బులు ఏ పేరుతో పంపిస్తారంటే మారిన పేరుతో పంపిస్తారు. అకౌంట్ ఎవరి పేరుతో ఉంటుంది? పాత పేరుతో ఉంటుంది. వచ్చి నా దగ్గరికి వచ్చేవాళ్ళు, సార్ అనేవాళ్ళు. నాయన ఎందుకురా బాబు ఇదంతా తిప్పలు, మీరు ఎంతమందికి సుమారు చెప్తున్నారు, ఊరికి డబ్బులు తెప్పించుకుంటున్నారు, ఏమోలేండి సార్ పంపిస్తున్నారు అని చెప్పేస్తే అప్పుడు నేను ఆ సంతకానికి నోన్ టు మీ అని చెప్పి నేను సంతకం పెడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఇవన్నీ కూడా మనం ఏం తెలుసుకోవాలంటే, మరి ఈ మధ్యన ఒక ఆయన మన సమీపంలో ఉండే ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు, ఆయన చెప్తున్నాడట, మీ తోకలన్నీ తీసేసుకోండి, కట్ చేసుకోండి అని. ఇప్పుడు విషయం ఏంటంటే మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే మనకు కావాల్సింది ఏమిటంటే హృదయ పరివర్తన చాలా ముఖ్యము. కాబట్టి బాహ్య శుద్ధి కాదు, అంతరంగ శుద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన వలన ఇక్కడ పేరు మార్చబడిన స్థలము. కాబట్టి ఒక పాపి పరిశుద్ధునిగా మార్చబడడం, ఒక మోసగాడు దేవునితో పోరాడువాడుగా, దేవుని సంధించిన వాడుగా మనం మార్చబడుతున్నాం. సరే, మంచిది. చివరిగా 7వది, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినది. దేవుని చూసి ఎవడన్నా బ్రతికినాడండి? మోషేతో దేవుడు ఏమన్నాడు? నువ్వు నన్ను చూడలేవు అని చెప్పేసి కొండ సందులో వెనుక నుంచి కొంచెం చూడన్నాడు. కాబట్టి మనము తిమోతి పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయం 16వ వచనంలో ఎవరంటే ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై తానే నివసించుతున్నాడు, ఎవడు ఆయనను చూడలేడు, చూడనేరడు. కాబట్టి అందుకొరకే యేసు ప్రభువులు ఏం చేసినాడు చెప్పండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారము మరి ఆయన ఏం చేశాడంట? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరచను, ఎవడు ఎన్నడూ దేవుని చూడలేదు. కాబట్టి ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? మరి నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కింది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధన గ్రంథములో నరుడు అని ప్రత్యక్షమైనప్పుడు అంతా కూడా ఆయన ఎవరో కాదు, త్రిత్వములో ద్వితీయుడు ప్రభైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మరి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కృపగల దేవుడు కాబట్టి ఆయన బ్రతికాడు. కాబట్టి నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. ఈ మధ్యాహ్న కాలము దేవుడు మనల్ని కూడా దర్శిస్తున్నాడు. ఎందుకు? వాక్స్వరూపిగా దర్శిస్తున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. నేడే రక్షణ దినం. రేపు మా పని పొడిగించవద్దు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మనము ఈరోజు ఇంట్లో, రేపు మంట్లో. అశాశ్వతమైన జీవితం, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఇలాంటి ఈ తాత్కాలికమైన జీవితాన్ని, బుడగ వంటి జీవితాన్ని శాశ్వతమైన ఎంచుకొని నీవు శాశ్వతమైన జీవాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నేడే రక్షణ దినము. మరి దేవుడు మనతో మాట్లాడుతుండగా నీవు హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. అలాగే రక్షింపబడిన మనము చూసారా, యాకోబు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏమిటంటే ఆయన కూడా ఆశీర్వాదం అంటే ఇష్టపడ్డాడు, కానీ అయితే అడ్డదారులు దొక్కాడు. అడ్డదారులతో ఆశీర్వాదం రాదు. దేవుని చేతనే మనము సంధింపబడాలి. అదే నిజమైన దేవుని ఆశీర్వాదము. కాబట్టి దేవుడు అట్టి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును
గాక.